వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. ఆయన ఒక రాజకీయ స్వాప్నికుడు. వలస పాలకుల రాజకీయ చెర నుంచి విముక్తి కావాలని పోరాడిన యోధుడు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధనలో తెలంగాణ ప్రజలను ముందుండి నడిపించిన ఒకే ఒక్కడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని అవమానాలు భరించి ఎట్టకేలకు స్వరాష్ట్రాన్ని సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించారు కేసీఆర్. ఆయన స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా మెగా 9 టీవీ స్పెషల్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్ర సమితి ఈ పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనం. రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడి స్వరాష్ట్ర కాంక్షను, రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లడానికి ఒక వేదిక అయింది టీఆర్ఎస్. ఆంధ్ర పాలనలో తెలంగాణకు ఎంత నష్టం జరిగిందో కళ్లకు కట్టినట్టు వివరించి యువతను యుద్ధ క్షేత్రంలోకి దింపింది. ఎప్పటికప్పుడు ఉద్యమ కార్యాచరణ ఏర్పాటు చేసుకొని గాంధేయ మార్గంలో ఉద్యమించి స్వరాష్ట్ర కలను సాకారం చేసింది. ఇదంతా ఒక్క రోజులో జరిగింది కాదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రణాళికలు రచించి యువతను పోరులో నిలిపి సమిష్టిగా పోరాడితే ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ఆవిర్భవించింది తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ పార్టీ ఆవిర్భావమే ఒక పెను సంచలనం. ఎంతోమంది ఉద్యమకారులను, మేధావులను ఉద్యమం నడిపి శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన పార్టీ. కుల సంఘాలను, విద్యార్థి సంఘాలను, ఉద్యోగ సంఘాలను అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అడుగులు వేసిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ఎలా సాగింది, 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ఎలా కొనసాగింది, ఉద్యమ పార్టీ కాస్త రాజకీయ పార్టీగా ఏ విధంగా అభ్యర్థించింది, 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంతో పాటు 10 ఏళ్ల ప్రభుత్వ పాలన ఎలా సాగింది, అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా పోషిస్తుంది, టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా ఎలా మారింది, 25 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్థానం ఎలా కొనసాగిందని చెప్పేసి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2001వ సంవత్సరం ఏప్రిల్ 27 పెద్ద సంఖ్యలో హైదరాబాద్ చేరుకున్న తన అనుచరుల మధ్య నాంపల్లి దర్గా నుంచి మొదలైంది కేసీఆర్ సొంత రాజకీయ ప్రయాణం. ముందు రోజు రాత్రి సొంతూరు చింతమడగ నుంచి బయలుదేరి మర్నాడు హైదరాబాద్ వచ్చారు. అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్తూపం వరకు వెళ్లారు. అక్కడ నివాళులర్పించాక జలదృశ్యంగా పిలిచే కొండ లక్ష్మణ్ బాపూజీ నివాసం దగ్గరకు చేరుకున్నారు కేసీఆర్. ఆ జలదృశ్యమే తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ పార్టీ ప్రకటనకు వేదిక అయింది. ఆ తర్వాత కొంతకాలం ఆ పార్టీ కార్యాలయంగా కూడా కొనసాగింది. తర్వాత బంజారాహిల్స్ లో తన నివాసంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు కేసీఆర్. 2004లో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో భవన నిర్మాణం ప్రారంభమైంది. 2006లో సొంత పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ ప్రారంభించారు. ఒకటిలో పార్టీ పెట్టేనాటికి తెలుగుదేశం ప్రభుత్వంలో రవాణా మంత్రిగా పనిచేశారు కేసీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఆ డిప్యూటీ స్పీకర్ పదవికి, తెలంగాణ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారాయన. అంటే సుమారు మార్చి నెల నుంచే ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేయాలని నిర్ణయించుకొని అందుకు తగ్గ ఏర్పాట్లలో నిమగ్నమైనట్టు సన్నిహితులు చెబుతారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యావంతులు, కవులు వంటి వారితో ఆయన సమావేశమైనట్టు, అప్పటికే కేసీఆర్ మనసులో ప్రత్యేక పార్టీ ఏర్పాటుపై ఒక అవగాహన ఉన్నట్టు చెబుతారు సన్నిహితులు. 2001లో మేలో కరీంనగర్లో జరిగిన ఒక సమావేశానికి అప్పటి ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శిబు సోరెన్ను కూడా ఆహ్వానించారు. ఆర్థిక శాస్త్ర నిపుణులు ప్రొఫెసర్ జయశంకర్ను తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రకటించారు కేసీఆర్. జయశంకర్ తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సమితితోనే కొనసాగారు. మొట్టమొదట టీఆర్ఎస్లో కేసీఆర్తో పాటు తొలి అడుగు వేసిన వారిలో ఆలె నరేంద్ర, ప్రొఫెసర్ జయశంకర్, ఇంజనీర్ విద్యాసాగర్, వి ప్రకాష్, సత్యనారాయణ రెడ్డి, గాదె ఇన్నయ్య ఇలా ఎందరో ప్రముఖులున్నారు. వారిలో కొందరు చివరి వరకు టీఆర్ఎస్తో కలిసి నడిచారు.
కొందరు విభేదించి విడిపోయారు. టీఆర్ఎస్ కి ఉమ్మడి రాష్ట్రంలో ఉప ఎన్నికలే ఊపిరిగా పనిచేశాయని చెప్పవచ్చు. 2001 సెప్టెంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కేసీఆర్ గెలవడంతో ఈ పరంపర మొదలైంది. తెలంగాణ ఉద్యమాన్ని తాను అనుకున్నట్టు నడిపించాలని కేసీఆర్ భావించిన ప్రతిసారి ఆయన వ్యూహం, అస్త్రం, రాజీనామాలు ఉప ఎన్నికలే. రెండు 2004లో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని 54 సీట్లలో పోటీ చేసింది గులాబీ పార్టీ. 26 స్థానాలు గెలుచుకుంది. అప్పట్నుంచి ఉప ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. 2008లో 16 స్థానాలకు పోటీ చేసి 7 స్థానాలు గెలుచుకుంది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి 45 స్థానాల్లో పోటీ చేసి 10 మాత్రమే గెలుచుకుంది. 2010 ఉప ఎన్నికల్లో 11 స్థానాలకు పోటీ చేసి 11 గెలుచుకొని హవా చాటింది. తర్వాత 2011 ఉప ఎన్నికల్లో 1 స్థానం, 2012లో 5 స్థానాల్లో విజయం సాధించింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు ఉన్నప్పుడు నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరీంనగర్ వేదికగా తెలంగాణ ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఈ అంశం చేర్చారు. యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో దాన్ని చేర్చారు. 2004లో టీఆర్ఎస్ 5 ఎంపీ స్థానాల్లో గెలిచింది. కేసీఆర్, నరేంద్రలు కేంద్ర మంత్రులయ్యారు. తర్వాత తెలంగాణ అంశం తేల్చడం లేదు అన్న కారణంతో బయటకు వచ్చారు. 2006 ఉప ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు కేసీఆర్. కాంగ్రెస్ వల్లే గెలిచారన్న ఎం సత్యనారాయణరావు విమర్శను సవాల్గా తీసుకుని రాజీనామా చేసి కనీ విని ఎరుగని మెజార్టీతో కరీంనగర్ నుంచి విజయం సాధించారు కేసీఆర్. ఆ ఎన్నిక ఎంత ప్రభావం చూపిందంటే రాష్ట్రం విడిపోతుందన్న ఉద్దేశంతో ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగా పెరిగింది. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ తనను మోసం చేసిందంటూ కేసీఆర్ 2009 ఎన్నికల్లో తెలుగుదేశం నాయకత్వంలో మహాకూటమితో పొత్తు పెట్టుకున్నారు. కేవలం 10 చోట్లే గెలిచారు. ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే తెలుగుదేశం, వామపక్ష పార్టీల మహాకూటమిని కాదని బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకు మద్దతు ఇస్తూ ఆ కూటమి లూథియానాలో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొని ప్రసంగించారు. ఆ ఎన్నికల్లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు మొదలవుతున్నాయనే ప్రచారం భారీగా జరిగింది. కొందరు ఎమ్మెల్యేలు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలవడంపై తీవ్ర చర్చ జరిగింది. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. సీఎంగా రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి చక్రం తిప్పాలని భావించిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు రోజుకో డ్రామా మొదలు పెట్టినా టీఆర్ఎస్ ప్రణాళిక ముందు వర్కౌట్ కాలేదు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేయక తప్పలేదు. ఇందులో బీజేపీ సహకారం ఎన్నటికీ మర్చిపోకూడదు. 2009 సెప్టెంబర్లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అదే ఏడాది అక్టోబర్ 21న సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పేరుతో కేసీఆర్ భారీ సభ నిర్వహించారు. 2009 నవంబర్ 29న సిద్దిపేట కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇది తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపు. ఆ ప్రకటన తెలంగాణను నిప్పుల కొలిమిగా మార్చింది. విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ఆ రోజు నుంచి తెలంగాణ వచ్చే వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నిప్పుల కొలిమిలానే ఉండిపోయింది. కేసీఆర్ ను దీక్ష చేయకుండా అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ఆయన జైల్లో దీక్ష కొనసాగించారు. తర్వాత నిమ్స్ కు తరలించారు. అక్కడ దీక్ష కొనసాగింది.
కిరోసిన్ పోసుకొని చేసిన హడావుడి అప్పట్లో పెద్ద కలకలం రేపింది. అదే టైంలో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదం ఇచ్చారు కేసీఆర్. ఆ క్రమంలో తెలంగాణ భగ్గుమనడంతో కేంద్రం కదిలింది. డిసెంబర్ 9వ తేదీన కేంద్రం తెలంగాణకు అనుకూల ప్రకటన చేసింది. అప్పటి హోంశాఖ మంత్రి చిదంబరం స్వయంగా ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన తర్వాత సంబరాలు జరిగాయి. కేసీఆర్ దీక్ష విరమించారు. తమ విజయంగా పేర్కొన్నారు. The process of forming the state of Telangana will be initiated. An appropriate resolution will be moved in the State Assembly. We have requested the Chief Minister of Andhra Pradesh to withdraw the cases filed on or after November 29, 2009 against all the leaders, students and others associated with the present agitation. After the statement, the situation in Andhra Pradesh has altered. A large number of political parties are divided on the issue. There is a need to hold wide-ranging consultations with all political parties and groups in the state. Government of India will take steps to involve all concerned in the process. Greatest regret is that a couple of students reportedly committed suicide. That, I think, is something that should be completely avoided. Why should children commit suicide? Parents, teachers, peers have a responsibility to stop this. But keeping that apart, I think by and large things are peaceful there. There will be no major law and order violation. We are sticking to our word. We will have the names more or less finalized. We'll have the names finalized by the end of this week, and perhaps by early next week we should have the committee announced. ఆ వెంటనే ఆంధ్రాలో సీన్ మారింది. వెంటనే సమైక్యాంధ్ర అనుకూలంగా రాజీనామాలు, ఆందోళనలు మొదలయ్యాయి. ఆ ఆందోళనల ప్రభావంతో డిసెంబర్ 23న తెలంగాణ ప్రకటన నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్టు ప్రకటించారు చిదంబరం. దీంతో హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి ఇంట్లో తెలంగాణ జేఏసీ ఏర్పడింది. కోదండరాం నాయకత్వంలో జేఏసీ పనిచేయగా అందులో టీఆర్ఎస్ ప్రధాన భాగమైంది. 2010 డిసెంబర్లో వరంగల్లో టీఆర్ఎస్ మహాగర్జన నిర్వహించింది. ఆ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో అది హైలైట్ గా నిలిచింది. దీనికి 30 లక్షల మంది హాజరయ్యారని ఆ పార్టీ నాయకులు అప్పట్లో ప్రకటించారు. 2011 జనవరిలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత కూడా ఆందోళన కొనసాగుతూనే వచ్చింది. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, ఒక్కటేమిటి అనేక రూపాల్లో తెలంగాణలోని అన్ని వర్గాలు ఆందోళనలో పాల్గొన్నాయి. ఉద్యమం నిజంగానే ఉవ్వెత్తున ఎగిసింది. అయితే ఆయా పోరాటాల రూపాలెన్నున్నా, ఆందోళన కార్యక్రమాలు ఎన్ని జరిగినా టీఆర్ఎస్ తన ప్రత్యేక రాజకీయ వ్యూహాన్ని రచిస్తూనే వెళ్ళింది. విద్యార్థుల ఆత్మహత్యలు తెలంగాణ ఉద్యమంలో కీలక ఘటనలయ్యాయి. చివరిగా 2014 ఫిబ్రవరి 14వ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లుకు లోక్సభ మూజువానీ ఓటుతో ఆమోదం తెలిపింది. జూన్ 2న ఆవిర్భావ తేదీగా ప్రకటించింది. యూపీఏ ప్రభుత్వం వారి మాట నిలబెట్టుకుని వీలైనంత తొందరగా ప్రక్రియ ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని చెప్పి ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పి కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మా విద్యార్థి మిత్రులు ఈ
సందర్భంగా ప్రదర్శించినటువంటి ఆవేశం, వారి యొక్క చదువులు పోయినా పర్వాలేదని పోలీసులు హాస్టల్ని మూసేసి వాళ్ళందరినీ కూడా అక్రహింసల పాలు చేసిన లాఠీ దెబ్బలు తింటూ స్టూడియోలో చూస్తూ నేను కూడా ఏడ్చాను. అనేక సార్లు కనీసం ఒక 20 సార్లు కలిగినీళ్ళు పెట్టుకుని ఉంటాను. నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడే ఓపిక నాకు లేదు. మీడియా మిత్రులకు కూడా నేను తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల కష్టాలను ప్రసారం చేసి దేశ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ప్రభావితం చేసినటువంటి మీడియా మిత్రులకు నేను హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు కేసీఆర్ తన కుటుంబం మొత్తాన్ని తీసుకొని సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎన్నికల్లో పొత్తు ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ వేరువేరుగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించి అధికారం చేపట్టింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యత స్వీకరించారు. 2 సార్లు వరుస ఎన్నికల్లో అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి 3వసారి ఎన్నికల్లో ఓడిపోయింది. గెలుపు నుంచి బాధ్యత నేర్చుకోవడమే కాదు, ఓటమి నుంచి గుణపాఠం కూడా నేర్చుకోవాలని ఆ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన పార్టీ ఇప్పుడు రజతోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకు పోరుగల్లు అయిన వరంగల్ను వేదికగా చేసుకుంది. ఎంతోమంది మేధావులను, విద్యార్థులను, ఉద్యమం వైపు నడిపి స్వరాష్ట్రం వైపు అడుగులు వేసిన వ్యక్తి కేసీఆర్. ఎవరైతే స్వరాష్ట్రం కోసం కీలకంగా వ్యవహరించారో వాళ్ళను ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి వాళ్ళను కూడా గెలిపించుకున్నారు. అంతేకాకుండా కేసీఆర్కు తెలంగాణ భూభాగం పైన పూర్తి అవగాహన ఉంది. దాంట్లో భాగంగానే ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కట్టాలి, ఎక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్కు పూర్తి అవగాహన ఉంది. దాంట్లోనే తెలంగాణ కాళేశ్వరం కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఇలాంటి భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి కేసీఆర్. అలాంటి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రస్థానం ఒక్కసారిగా ఎందుకు ఇలా మారింది, ప్రజల్లో వ్యతిరేకత గల కారణం ఏంటిది అసలు తెలియాల్సిన పరిస్థితి. 2023లో ఓటమి అనంతరం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. ఎక్కడా కూడా కాంగ్రెస్పై విమర్శలు చేయకుండా కేవలం కేటీఆర్, హరీష్ రావు ద్వారా కాంగ్రెస్పై విమర్శలు చేయిస్తూ తద్వారా అసలు కేసీఆర్ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, బయటకు ఎప్పుడొస్తారన్న దానిపై జనంలో ఆసక్తి కలిగించేలా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుందని, ఎన్నికల హామీలు అమలు చేయడం లేదంటూ జనంలోకి తీవ్ర చర్చ తీసుకెళ్లడంలో దాదాపు సక్సెస్ అయ్యారు గులాబీ శ్రేణులు. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం, ఆ సభలో కేసీఆర్ ప్రసంగం ఎలా ఉండబోతుంది అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. నా పేరు మేడిపల్లి శోభన్ బాబు. ఈ సభ మీడియా ఇన్ఛార్జ్ నేను. గత సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టాలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, తర్వాత నిధులు నియామకాల్లో తెలంగాణ నష్టపోయింది. అట్లనే 69 ఉద్యమం ఒకసారి తెలంగాణ కావాలని ఉవ్వెత్తున లేచిన కాంగ్రెస్ పార్టీ 360 మందిని కాల్చి ఆ రోజు ఉద్యమాన్ని అణిచి ఇందిరాగాంధీ ఆ రోజు అణిచింది. అదే భావనతో మళ్ళా 2001లో చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మలిదశ తెలంగాణ ఉద్యమం లోపల ఉవ్వెత్తున లేచి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ రాష్ట్రాన్ని సాధించుకోవటం జరిగింది. సాధించుకున్న రాష్ట్రాన్ని ప్రజలు ఏ నాయకుడైతే ఈ రాష్ట్రాన్ని సాధించిండో ఆయన చేతుల్లోనే భవిష్యత్తు ఉంటుందని అధికారాన్ని అప్పచెప్పడం జరిగింది. అతి తక్కువ కాలం లోపల ఎన్నడూ లేని అభివృద్ధి ఈ రాష్ట్రాన్ని సాగునీటి కానివ్వండి, తాగునీటి కానివ్వండి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు, అదేవిధంగా కాళేశ్వరం, 33 జిల్లాలు, తర్వాత 30 మెడికల్ కాలేజీలు, తర్వాత కలెక్టర్ బిల్డింగులు, తర్వాత హైదరాబాద్లో పోలీస్ కంట్రోల్ బిల్డింగ్ కానివ్వండి, సచివాలయం కానివ్వండి, ఇట్లా ప్రతి విషయం లోపల జీడిపిలో మొత్తం దేశం లోపలనే మనం 2nd, 3rd పొజిషన్కి వచ్చే పరిస్థితుల లోపల ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండు. ఇంకా కొనసాగించాల్సిన పథకాలు ఉండే. కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాలు, అలవిగాని వాగ్దానాలు చేసి ప్రజలను మరొకసారి మోసగించే అధికారంలోకి రావటం జరిగింది.
25 సంవత్సరాల టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ చరిత్రకు సంబంధించిన మహాసభ. 2001లో కరీంనగర్లో మీటింగ్ పెట్టిన తర్వాత, పార్టీ ఫార్మేషన్ ఏర్పడిన తర్వాత, పార్టీ నాయకుడు ఉద్యమ నేత కేసీఆర్ పార్టీ అధ్యక్షుడైనాక తెలంగాణ ఉద్యమమే తన ప్రాణంగా, తెలంగాణ రాష్ట్రమే తన ప్రాణంగా ఉద్యమాన్ని మొదలుపెట్టి ఆయన 2002లో వరంగల్లో బ్రహ్మాండమైన మహాసభ జరపడం జరిగింది. అది కనీవినెరుగని మహాసభ. ప్రపంచంలోనే అంత పెద్ద మహాసభ ఎక్కడ జరగలేదు. 20 లక్షల మంది జనాభాతో అంటర్ రోడ్లో పెద్ద ప్రాంగణం జరిగింది. అదే రీతిన మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత ఈరోజు వరంగల్ వేదికగానే ఈ మహాసభ జరగబోతున్నది 10 లక్షల మందితోని. ఏ నాయకుడైతే ఉద్యమం నడిపిండో ఆ నాయకుడే మన తెలంగాణ రాష్ట్రం సాధించిండు. ఆయనే ముఖ్యమంత్రి అయిండు. ఆయన 10 ఏళ్ల పరిపాలన, స్వరాష్ట్ర పరిపాలన సుభిక్షంగా ఒక బంగారు తెలంగాణగా భవిష్యత్తు ఏర్పడి దగ్గర 1 కోటి ఎకరాలకు నీళ్లు అందించే పరిపాలన సాగించిండు. 2001 నుంచి 2014 వరకు అనేక ఘట్టాలు, ఉద్యమ ఘట్టాలు కేసీఆర్ గారి నాయకత్వాన అనేక రాజకీయ పార్టీలని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒప్పించి జై తెలంగాణ అని అనిపించాం. అనేక సంఘాలని, ఉద్యోగ సంఘాలతో సహా ఉద్యమంలో భాగస్వామ్యం చేశాం. కరడుగట్టిన సమైక్యవాద పార్టీ తెలుగుదేశంతో జై తెలంగాణ అనిపించాం. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తోటి జై తెలంగాణ అనిపించాం. కాంగ్రెస్ పార్టీ తోటి జై తెలంగాణ అనిపించి ఎలియన్స్ అయ్యి వారితోటి తెలంగాణ ప్రకటన చేయించాం. ప్రకటన తదనంతరం సమైక్యవాద జడలు విప్పి ఏవైతే తిరోగమన చర్యలు చేపట్టారో వాటిని కూడా అధిగమించాం. ప్రజల మనోస్థైర్యాన్ని దెబ్బతినకుండా ఉద్యమ పదంలో భాగస్వామ్యం చేశాం. శ్రీకృష్ణ కమిషన్కి అనేక నివేదికలు ఇచ్చాం. కమిషన్ కన్వీన్ చేశాం. చివరిగా దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఒప్పించాం. పార్లమెంటులో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అల్లరి చేసే సమైక్యవాదులని కట్టడి చేసి బిల్లును ఆమోదింపజేశాం. ఈ నెల 27వ తారీఖు జరిగేటువంటి రజతోత్సవ సభను మీ ద్వారా తెలంగాణ ప్రాంత ప్రజలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి 2001లో కేసీఆర్ పార్టీ స్థాపించిన తర్వాత 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు నిర్మించి ప్రజలను మమేకం చేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహనీయుడు మరి కేసీఆర్ గారు. అలాగే మరి తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు మరి కేసీఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా నిలబెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆ 10 సంవత్సరాల కాలంలో అన్ని రంగాలను అభివృద్ధి చేసి, వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, కార్మిక రంగం కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, అన్ని రంగాలలో కూడా ఈ రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రంగా మరి ఎదిగినటువంటి విషయం మరి ఇక్కడ తెలుసు. తదనంతరం మరి ఈ 1.5 ఇయర్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ప్రజలు విసిగిపోయారు. ప్రజలు ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇస్తే మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రజలందరూ కూడా వ్యవసాయ రంగం కుదేలైపోయింది, పారిశ్రామిక రంగం కుదేలైపోయింది, రియల్ ఎస్టేట్స్ రంగం ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇట్లా ఇప్పుడు మళ్ళీ ప్రజల్లో మార్పు మొదలై మళ్ళీ కేసీఆరే రావాలి, కేసీఆరే ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా మరి పరిపాలిస్తారనే అభిప్రాయం ప్రజల్లో వచ్చింది. ఈరోజు నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి రజతోత్సవ సభను అంగరంగ వైభవంగా ఈ యొక్క ఎల్కతుర్తి ఎక్స్ రోడ్లో మరి సర్వం సన్నద్ధంగా ఈ యొక్క బహిరంగ సభకు వేదిక సన్నద్ధమైనటువంటి సందర్భంలో మరి వాస్తవంగా ఆ రోజు 2001 ఏప్రిల్ 27వ తేదీన గౌరవ ఉద్యమకారుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి పార్టీ ఆవిర్భవించినటువంటి సందర్భం నుండి నేటి వరకు కూడా మేము ఆయన వెన్నంటి ఉండి పార్టీకి బలోపేతంగా ఒక సైనికుల్లాగా మేము పనిచేస్తున్నటువంటి సందర్భం. నేటికి కూడా మేము పార్టీని విడవకుండా మరి ఖచ్చితంగా అన్ని ఎన్నికల్లో కావచ్చు, స్థానికంగా శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము పూర్తి స్థాయిలో ఒక ఉద్యమకారులుగా పనిచేసినటువంటి సందర్భం. మరి 2001
పరిస్థితి చూసినట్లయితే ఒక బక్క పలసనోడు ఇది ఊత్తపోయేటువంటి ఈ కేసీఆర్తో ఏమవుతుందని చెప్పి ఆనాటి సీమాంధ్ర తొత్తులైనటువంటి కాంగ్రెస్ బీజేపీ నాయకులు మరియు తెలుగుదేశం నాయకులు కూడా మరి విమర్శించినటువంటి సందర్భం. మరి ఒక్కరొక్కరు అంచెలంచెలుగా ఒకే ఒక్కడితో ప్రారంభమై ఈరోజు మరి కోట్లాది ప్రజలు ఆయన వెంట ఉన్నటువంటి సందర్భం. మరి ఒక అకుంఠితమైనటువంటి దీక్షతోని మాలాంటి విద్యార్థి నాయకులు కూడా ఉద్యమంలో మరి పూర్తి స్థాయిలో పాల్గొనడము. మరి మేము 2009 ఆ యొక్క కేసీఆర్ గారి దీక్ష రోజునే మరి పూర్తి స్థాయిలో మేము ఒక ఉద్యమాన్ని విశ్వవిద్యాలయంలో కావచ్చు, మిగతా పాఠశాలలో, ఒక కళాశాలలో కూడా ప్రతి విద్యార్థిని మేము మమేకం చేసి ఈ యొక్క ఉద్యమాన్ని ఉస్మానియా కాకతీయ ధీటుగా మేము ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం సాధించేంత వరకు కూడా ఆయన ఆలోచన విధానంలో ఆయన పిలుపును మేము సక్సెస్ చేయడంలో సఫలీకృతమైనము. అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న అతి పెద్ద బహిరంగ సభ కావడంతో కార్యకర్తలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజతోత్సవ సభలో కేసీఆర్ ఎలాంటి ప్రకటనలు చేస్తారు, కాంగ్రెస్ బీజేపీపై ఎలాంటి విమర్శలు చేస్తారు, అధికారం లేకపోయినా మేమున్నామనే భరోసా ప్రజలకు కల్పిస్తారా? వేచి చూడాల్సిందే. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులు కట్టినా, రైతుల కోసం రైతు బీమా, రైతు బంధు లాంటి పథకాలు ఇచ్చినా, పేదింటి మహిళల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు ఇచ్చినా కూడా ఒకంత ప్రజల్లో మాత్రం కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన ఒక వ్యతిరేకత ఉండేది. దానికి కారణం కేసీఆర్ ఉద్యమకారులను పక్కన పెడుతున్నారని, కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా, ఒక వర్గం వారికి మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు రావడం, ఆ ఆరోపణలను తిప్పికొట్టే విధంగా బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టే విధంగా వ్యవహరించకపోవడం కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణంగా చెప్పుకోవచ్చు. కొంతమంది మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద తీవ్రమైన ఆర్థిక ఆరోపణలు, వ్యతిరేకత వచ్చినా కూడా వారికే టికెట్లు ఇచ్చి వారిని ఎన్నికల్లో పోటీ చేయించడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకత కారణంగా వాళ్ళు ఓడిపోయారని కూడా చర్చ సాగుతుంది. అంతేకాకుండా ఉద్యమకారులను పక్కన పెట్టిన ఒక కారణం అయితే కేవలం కొన్ని ఉప ఎన్నికల కోసం కొన్ని పథకాలు తీసుకొచ్చి ఆ పథకాల ద్వారా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని, ఆ ఉప ఎన్నికల కోసం కోట్లలో ఖర్చు చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను తిప్పికొట్టడంతో పాటు ప్రజల సంక్షేమం మేము ఏం చేస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు వివరించడంలో కూడా విఫలమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఇన్ని కారణాలు, ఇన్ని లోపాల వల్ల బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి ఓటమి అయినా కూడా 16 నెలల కాలం నుంచి కొంతమంది పార్టీ మారినా, కొంతమంది పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నా కూడా ఇప్పటికీ కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి అసలు మేము ఉన్నామని చెప్పి భరోసా ఇవ్వకపోవడం పట్ల ప్రజల్లో ఒక రకమైన చర్చ అయితే సాగుతుంది. ఇప్పటికీ బీఆర్ఎస్ రజతోత్సవ వేళ ఈ భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు, ప్రజల్లో భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రస్థానం ఎలా ఉండబోతుంది, ఏ విధంగా వివరిస్తారో తెలియాల్సిన పరిస్థితి.